వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ. ఓ స్త్రీ రేపురా. అలా రుద్ర, చెప్పాను కదండి, విధి నిర్వహణలో నాకేం చేస్తే మంచిదనిపిస్తే అది చేసుకుంటూ పోతానని అంటాడు. అదేంటది? ఇన్నేళ్లలో దొంగల్ని పట్టుకోవడమే తప్ప నేనెప్పుడూ ఈ గిడ్నాపులు చేయలేదు బాబు. నాకు అటువంటి పనులు అస్సలు అలవాటు లేదు. నేను ఎప్పుడు చెయ్యలేదండి, అందుకే రేపు చేద్దాం సారథి గారు. అమావాస్య పౌర్ణములకు మీ మరిదికి చిన్న చిన్న తేడాలేమైనా వస్తాయని మీ ఆయన నీతో ఎప్పుడైనా చెప్పాడో సీతమ్మా అంటాడు సారథి అనుమానంగా సీత వైపే చూస్తూ. సీత నవ్వాలో నవ్వకూడదో అన్నట్లు అయోమయంగా చూస్తుంది. రుద్ర మాత్రం పుసుక్కుని అంత మాట అనేసారేంటండి సారథి గారు అంటాడు. అలా ఆ దెయ్యం గురించి మర్చిపోయి మాట్లాడుకుంటుండగా దిక్కులు పెక్కటిల్లేలా పెద్ద అరుపుతో తలుపులు వేగంగా తెరుచుకుంటాయి. ఆ వేగానికి వీళ్ళు మంచంతో సహా దూరంగా జరిగి గోడకు గుద్దుకుని ఆగుతారు. ముగ్గురికి ఏం జరిగిందో ఒక్క నిమిషం పాలుపోలేదు. ఒక్క క్షణంలో జరిగేది అర్థం చేసుకోగలిగారు. వేగంగా పైకి లేచి గోడను ఆనుకుని నిర్ఘాంతపోయి భయంతో గుటకలు వేస్తూ పెరటి గుమ్మం వైపు చూస్తున్నారు. బయట భయాన్ని పుట్టించే చీకటి తప్ప ఎవ్వరూ కనపడలేదు. కానీ ఆ చీకటి కూడా వీళ్లను భయపెడుతుంది. రుద్రా, ఏం జరిగింది అంటుంది సీత హడలిపోతూ. ఆ దెయ్యం పని అయ్యుంటుంది రుద్రబాబు. అక్కడ లేదేంటి సారథి గారు అంటాడు రుద్ర కూడా అనుమానంగా. లేదని చెప్పలేం రుద్రా అంటాడు సారథి. ఎలాగైనా ఆ తలుపుల్ని మూయాలి సారథి గారు అంటాడు రుద్ర. గుమ్మం దగ్గరే ఉందేమో అంటాడు సారథి భయపడిపోతూ. అలా అని రాత్రంతా భయంతో నుంచోలేం కదండి అంటాడు రుద్ర. అయితే ఇద్దరూ ఒకేసారి వెళ్దాం. ఒక్కసారి తలుపులు మూసేసి గట్టిగా నొక్కి పట్టాలి. దాని బలం చూశాక కూడా అది సాధ్యమేనంటావా రుద్రా? ప్రయత్నిద్దామండి. బహుశా మన నుదుటిన కుంకుమ ఉన్నన్నాళ్ళు అది మనల్ని తాకలేదని అర్థమైందిగా. పదండి, ఏం కాదు అంటాడు రుద్ర. సీత భయంతో రుద్ర చేతులు పట్టుకుని వెళ్ళొద్దు రుద్ర, బాబాయ్ వెళ్ళొద్దు అని ఇద్దరిని వేడుకుంటుంది. తప్పదు వదినా అని సీత చేతిని వదిలించుకుని ఒక అడుగు ముందుకు వేస్తారో లేదో గుమ్మం ముందు చిందర వందరగా ఎగురుతున్న జుట్టుతో ఆ దెయ్యం ప్రత్యక్షమవుతుంది. వేసిన ఒక్క అడుగు వీళ్ల ప్రమేయం లేకుండానే వెనక్కి పడిపోయింది. చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్న కనుగుడ్లతో, ముఖం రక్తంతో తడిసి ఎర్రగా మారిన చీరతో వీళ్లనే చూస్తూ ఉంది. దాని భీకరమైన రూపం చూడగానే వీళ్లలో ముందున్న ధైర్యం ఆవిరైపోయి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మౌనంగా చూస్తున్నారు. ఆ దెయ్యం నెమ్మదిగా పాదం లోపల పెట్టడానికి సిద్ధమైంది. అరికాలు గుమ్మం లోపల పెట్టేసరికి పెద్దగా అరుస్తూ వెనక్కి ఎగిరిపడింది. వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఏమైందంటావు రుద్రబాబు అంటారు సారథి. దేవుడి దగ్గర కుంకుమ శక్తికి లోపల అడుగు పెట్టలేకపోతుందేమో బాబాయ్ అంటుంది సీత కూడా. ఇంతలో ఎంత వేగంగా వెనక్కి పడిందో అంతే వేగంతో పెద్దగా అరుస్తూ గాల్లో ఎగురుతూ లోపలకు మళ్ళీ రాబోతుంది. మళ్ళీ అరుస్తూ వెనక్కి ఎగిరి పడుతుంది. సారథి గారు, తొందరగా రండి, అది ఇంట్లో అడుగు పెట్టలేదు. వదినా, ఇందాక నువ్వు కలిపిన కుంకుమ నీళ్ళు ఎక్కడున్నాయి అంటాడు కంగారు పడిపోతూ. దేవుడి గుటి కింద ఆ గిన్నెలో ఉన్నాయి రుద్రా అని చూపిస్తుంది సీత కూడా అంతే కంగారుగా. రుద్ర ఒక్క అడుగులో ముందుకు జరిగి ఆ నీళ్లు అందుకుని గుమ్మం దగ్గర పోసేసి అమాంతం తలుపులు వేసేసి, మనకేం భయం లేదు వదినా, ఈ రాత్రి గడిచిపోతుంది అని నిట్టూర్చుకుంటాడు. మరునాడు తెల్లవారక ముందే రుద్ర నిద్ర లేచి గురక పెట్టి మత్తు నిద్రలో ఉన్న సారథి దగ్గరకు వెళ్ళి, సారథి గారు, సారథి గారు, లేవండి, సారథి గారు, మిమ్మల్నే, తొందరగా లేవండి అని కదుపుతున్నాడు. అక్కడే ఉన్న సీతకు మెలకువ వచ్చి, రుద్ర, కాసేపు పడుకొని
అప్పుడే కంగారేముంది, రాత్రి నిద్రలేదు కదా, నువ్వు కూడా వెళ్ళి కాసేపు పడుకోమ్మా అంటుంది సీత నీరసంగా. లేదు వదినా, మాకు చిన్న పనుంది. సారథి గారు లేస్తారా లేవరా అని ఇంకా గట్టిగా కుదుపుతాడు. అబ్బా, కాసేపు పడుకోనివయ్యా బాబు, రాత్రంతా నిద్రలేక తల పగిలిపోతుంది. కళ్ళు తెరవకుండా బద్ధకంగా మాట్లాడతాడు సారథి. ఇప్పుడు పొరపాటున నిద్రపోయారో రేపటి నుంచి మీకు నిద్ర ఉండదు చెబుతున్నా అంటాడు బెదిరించినట్లు. రేపు లేకపోయినా పర్లేదయ్యా, ఈ రోజుకు పడుకోని సామి. రేపు పడుకున్నా పర్లేదు, ఈ రోజు మాత్రం లేవాల్సిందే, లేకపోతే భద్రాద్రిని చంపేసిన పాపం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అంటాడు ఆవేశంగా. సారథి కళ్ళు అమాంతం తెరుచుకుంటాయి. ఉన్న పలంగా లేచి రుద్రని చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు బాబు అంటాడు నీరసంగా. లేకపోతే తెల్లారిందో భద్రాద్రి ప్రాణాలకే ప్రమాదం. ఆ గంగయ్య చెల్లి పనిలోకి వెళ్ళి ఆ పశుపతి భార్యతో మనం చెప్పమన్నవన్నీ చెబితే వెంటనే ఆ పశుపతి అక్కడికక్కడే భద్రాద్రిని ఏదైనా చెయ్యొచ్చు. సాయంత్రం వరకు చంపకుండా ఎదురు చూస్తాడన్న నమ్మకం లేదు. అవును కదా రుద్రబాబు, ఇప్పుడు ఏం చెయ్యాలి మనం? చెప్పాను కదండి, కిడ్నాప్ చేద్దామని, మర్చిపోయారా అంటాడు రుద్ర. వేళకోళాలు ఆపు రుద్ర, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావో చెప్పు అంటుంది సీత. వెలుగు రాకుండా భద్రాద్రి ఇంటికి వెళ్ళి భద్రాద్రికి ఏదో ఒకటి చెప్పి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని ఊళ్ళో లేకుండా చేయగలగాలి. ఏం చెబుదాం అడుగుతాడు సారథి. ఏముంది, జరిగేదే చెబుదాం. భద్రాద్రి హడలిపోతాడేమో, వాడికేమైనా అవుతుందని. రుద్ర, పోనీ భద్రాద్రి కుటుంబాన్ని పట్నంలో మా ఇంటికి పంపించేస్తే? కుదరదు వదినా, అప్పుడు మనం వేసిన ఈ ప్లాన్ అంతా వృధా అయిపోతుంది. ఎందుకు రుద్ర అంటుంది సీత. భద్రాద్రి రాత్రి వాడింట్లో ఉన్నాడని తెలిస్తేనే ఆ పశుపతి వాణ్ణి చంపడానికి చూస్తాడు. భద్రాద్రి ఇక్కడ లేకపోతే వాడేం చెయ్యలేడు, అప్పుడు మనం కూడా ఏం చెయ్యలేం. అవును రుద్ర, నువ్వు చెప్పింది నిజమే అంటాడు సారథి తల ఊపుతూ. అందుకే మీరు తొందరగా వెళ్ళి ముఖం కడుక్కుని వస్తే భద్రాద్రి ఇంటికి వెళదాం. ఇంకా ఊళ్ళో వాళ్ళెవరూ నిద్రలేవరు కాబట్టి మన పని సులువుగా అయిపోతుంది అంటాడు రుద్ర. అలాగే అని కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళడానికి గుమ్మం దగ్గరకు వస్తాడు సారథి. తలుపు తీసేసరికి ఇంకా చీకటి ఛాయలు పోలేదు. వెంటనే తలుపు వేసేస్తాడు. అదేంటండి, తీసినట్లే తీసి వేసేశారు అంటాడు రుద్ర లోపలి నుంచి. టైం ఎంతయింది విస్మయంగా చూస్తాడు సారథి. 4 అయ్యింది అంటాడు రుద్ర. అమ్మో, 4ఏనా? ఈ చీకట్లో వద్దు, 5ంటికి వెళదాం. 5ంటికైతే ఊళ్ళో సగం జనానికి మెలకువ వచ్చేస్తుంది. ఇప్పుడైతేనే ఎవ్వరూ మనల్ని గమనించరు. పెరట్లోకి వెళ్ళాలంటే భయమేస్తుంది రుద్రబాబు. నేను వెళ్ళొచ్చానండి, దెయ్యాలు అర్ధరాత్రులు మాత్రమే తిరుగుతాయని మీకు తెలీదా? ధీమాగా చెబుతాడు. నాకు తెలీదు, నీకు నిజంగా తెలుసా నాయనా? తెలుసు కాబట్టే చెబుతున్నాను. భయం లేదు, వెళ్ళి ముఖం కడుక్కుని రండి, లేట్ అవుతుంది అంటాడు విసుగ్గా రుద్ర. అంతేనంటావా బాబు? ముమ్మాటికి అంతే, వెళ్ళండి. నేనిప్పుడే వెళ్ళొచ్చానంటే వినరేంటి అంటాడు రుద్ర. వెళ్తాను, ఏం చేస్తాను అని తలుపు తీస్తాడు సారథి. ఇంతలో సడన్గా సారథి గారు అని గట్టిగా అరుస్తాడు రుద్ర. సారథి ఉలిక్కిపడి వెనక్కి చూసి, ఎందుకు అరిసావు అని కసురుతాడు. మీకు ఈ మధ్య బాగా ధైర్యం ఎక్కువైపోతుందండి. నాకా? తెల్ల ముఖం వేస్తాడు. మరి నేను వెళ్ళమంటే అలా వెళ్ళిపోవడమేనా? ఆ కుంకుమ పెట్టుకెళ్ళండి, ఎందుకైనా మంచిది. బానే చెప్పావు అని దేవుడి బల్లపై ఉన్న కుంకుమ పెట్టుకుని పెరట్లో అడుగు పెడతాడు. ఎలాగైతే వర్షంతో తడిసి ముద్దైన ఆ నేలపై కాలికి అంటుకుంటున్న మట్టిలో కాలు జారకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ పాకలోకి వెళ్ళి బ్రష్ తీసుకుని బావి దగ్గరకు వెళతాడు. మనసులో భయాన్ని పక్కన పెట్టి బావిలో నీళ్లు తోడుకుని
పక్కన పెట్టుకుని పళ్ళు తోముకుంటున్నాడు. సారథిపై చింత చెట్టు ఆకులు ఒక్కొక్కటిగా పడుతున్నాయి. సారథి మొదట పట్టించుకోలేదు. తన ధ్యాసంతా పళ్ళు తోముకోవడం మీదే పెట్టాడు. పళ్ళన్నీ అరిగిపోయేలా తోముతూ తలను అటూ ఇటూ వేగంగా కదుపుతున్నాడు. ఆకులు మళ్ళీ సారథి భుజం మీద, ముఖం మీద పడ్డాయి. ఎడమ చేత్తో వేగంగా పక్కకు తోసేసి వంగుని చేదలో ఉన్న నీళ్లు తీసుకుని ముఖం కడుక్కోవడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో సారథి వీపు మీద ఒక చిన్న సన్నపాటి కొమ్మ పడింది. సారథి పైకి లేచి కింద పడ్డ కొమ్మను చూసి, ఇదేంటి, గాలి లేకుండా కొమ్మలు ఆకులు ఎలా పడుతున్నాయి అని పైకి చూస్తాడు. సరిగ్గా సారథి నెత్తిపై చింత చెట్టు కొమ్మపై కదలకుండా కూర్చున్న ఆ దెయ్యం కనిపిస్తుంది. సారథి కళ్ళు భయంతో తెరుచుకుంటాయి. రుద్రను గట్టిగా పిలవాలనుకుంటాడు. కానీ పిలిస్తే ఆ దెయ్యం సారథి మీద ఎక్కడ ఉరికేస్తుందోనన్న భయంతో అలానే చూస్తూ ఉన్నాడు. ఆ దెయ్యం కూడా బయటకు పొడుచుకున్న కనుగుడ్లతో సారథిని చూస్తూ ఉంది. ఇంకా నయం, ముఖం కడుక్కోలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి నన్ను చంపేద్దునేమో అని నిట్టూర్చుకుంటూ నెమ్మదిగా ఇక్కడి నుంచి ఎలాగైనా జారుకోవాలి అని చేతిలో ఉన్న బ్రష్ని అక్కడే పడేసి నెమ్మదిగా అక్కడి నుండి అడుగులో అడుగేసుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. మళ్ళీ వెనక్కి చూస్తాడు. ఆ దెయ్యం చింత చెట్టుపై లేదు. వెళ్ళిపోయిందా అని మనసులో అనుకుంటున్నాడు. సడన్గా సారథికి 2 అడుగుల దూరంలో ప్రత్యక్షమవుతుంది. సారథి గుండె హడలిపోతుంది. భయంతో ముందుకు తిరిగిపోయి లోపలకు పరిగెడదామనుకుంటాడు. కానీ ముందు 2 అడుగుల దూరంలో చంద్రకళ ప్రత్యక్షమవుతుంది. మళ్ళీ నివ్వెరబోయి భయంతో చూస్తున్నాడు. సారథి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. కాళ్ళు చేతులు గజగజ వణుకుతున్నాయి. నోట మాట బయట పెట్టాలంటే భయంగా ఉంది. అయ్య బాబోయ్, నేను వెళ్ళనంటే పంపించాడు. ఈ పిల్లాడు నన్ను ఈ దెయ్యాలకు బలిచ్చే వరకు ఊరుకునేలా లేడు. నా పాలిట ఈ పిల్లాడే పెద్ద పిశాచిలా తయారయ్యాడు అని మనసులో రుద్రను తిట్టుకుంటుండగా, సారథి గారు, నన్ను రుద్రను ఎందుకు విడదీయాలని చూస్తున్నారు అంటుంది చంద్రకళ కోపంగా చూస్తూ. సారథికి ఏడుపొక్కటే తక్కువ. ఇంతలో బొంగురు గొంతుతో వెనక నుంచి, మా ఇంటికి ఎందుకొచ్చావు, నా సంకల్పానికి ఎందుకు అడ్డుపడుతున్నావు అని ఆ దెయ్యం కూడా భయానకంగా అడిగేసరికి సారథికి ఇద్దరికీ సమాధానం ఏం చెప్పాలో తెలియక, అయ్యబాబోయ్, దెయ్యాలకు కూడా కష్టాలుంటాయా? కాసేపుంటే ఆ కష్టాలన్నింటికి కారణం నేనే అనేలా ఉన్నాయి. ఇప్పుడు గనుక తప్పించుకోకపోతే నా వల్లే చచ్చి దెయ్యాలమయ్యాయంటాయి అని మనసులో అనుకుని ఏదైతే అది అయ్యిందనుకుని, రుద్రా, సీత అని గట్టిగా అరుస్తాడు. ఏంటి బాబాయ్? సీత వెంటనే పలుకుతుంది. ఆ దెయ్యాలు 2 ఒక్కసారే మాయమైపోతాయి. సారథి చేతులు గుండెలపై వేసుకుని లుంగి పైకి పట్టుకుని లోపలికి ఒక్కటే పరుగు లంకించుకుని లోపలకు వెళ్ళి తలుపు వేసేసి, ఏడమని మరిది అంటాడు కోపంగా. గదిలో ఉన్నాడు బాబాయ్. ఏమైంది? వళ్ళంతా అలా చెమటలు పట్టేశాయి. ఏమవ్వడమేంటి? బయటకు వెళ్ళమన్నవాడు నాకు తోడుగా ఉండాలి కదా. లోపలికి వెళ్ళి హాయిగా పడుకున్నాడా? సారథి మాటల్లో అసహనం. సారథి మాటలు విని బయటకు వచ్చిన రుద్ర, ఏమైందండి అంతలా అరుస్తున్నారు అంటాడు తాయితీగా. ఏమవ్వడమేంటి? దెయ్యాలు అర్ధరాత్రుళ్ళు తప్ప తెల్లవారుజామున ఉండవన్నావు. నాకేం తెలుసండి, మా అమ్మ చెప్పిందని అన్నాను. మీ అమ్మ పెద్ద వేద పండితురాలు. ఆవిడే ఓ పెద్ద దెయ్యం. మళ్ళీ ఆవిడ దెయ్యాల గురించి చెప్పడం, నువ్వది నమ్మి నన్ను బయటకు పంపడం. ఏడుపు వచ్చేస్తుంది సారథికి. ఏమైందో చెప్పకుండా అలా ఉడికిపోతారేంటండి? ఆ దెయ్యాలు 2 పెరట్లోనే చచ్చాయి అంటాడు పంటిని బిగించి. అవునా? నా చంద్రకళ కూడా ఇక్కడే ఉందా? ఆశగా కళ్ళు తెరుస్తాడు రుద్ర. ఉంది నాయనా, ఉంది.
నీకో దండం, నీ చంద్రకళకో దండం. నీ మధ్యలోకి నన్ను లాగద్దు. రఘురాంబాబు దొరికే వరకు నన్ను చీకట్లో ఒంటరిగా వదిలావో నీకు బాగోదు చెబుతున్నాను అంటాడు సారథి. సరే సారథి గారు, కాసేపు అలా కూర్చోండి, మీ భయం పోతుంది అంటాడు రుద్ర. అలా ఎలాగైతే రుద్ర సారథులు సీతను జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆ చీకట్లో భద్రాద్రి ఇంటికి బయలుదేరతారు. ఇంకా చీకటిగానే ఉండడం వల్ల ఊరంతా నిర్మానుష్యంగానే ఉంది. ఆ చీకట్లో నడుస్తూ వెళుతున్న వీళ్లకు అదొక ఊరిలా ఎక్కడా అనిపించడం లేదు. సారథి గారు, అసలు ఇది ఊరిలా ఉందా అండి? కీకారణ్యంలా ఉంది అంటాడు రుద్ర నెమ్మదిగా. అవును రుద్రబాబు, అదే మన పట్నంలో అయితే ఎన్ని సౌకర్యాలు ఉన్నా మనకు సరిపోవు కదా, ఇంకా ఏదో లోటు. నిజమే సారథి గారు, ఏదేమైనా ఈ ఊళ్ళో జనం ఉండడం గొప్ప. ఆలోచిస్తుంటే ఒక్కోసారి వీళ్ళ ధైర్యం ముందు మనం ఎందుకు పనికి రామేమోననిపిస్తుంది. నువ్వొకటి గమనించావా రుద్రబాబు? ఇల్లు కూడా పక్కపక్కనేమీ ఉండవు, ఎటు చూసినా చెట్లే. ఎంతైనా వీళ్ళ జీవన విధానమే వేరు బాబు, మనం ఇక్కడ బ్రతకలేం. ఆ దెయ్యానికి జడుస్తూ అయినా ఈ అడవిలోనే ఉంటున్నారు తప్ప వేరే ఊరు వెళ్ళాలనుకోవట్లేదు చూడండి, అది వీళ్ళ ధైర్యం అంటాడు రుద్ర కూడా. ఎలా వెళ్ళగలరు బాబు? వాళ్లకు ఈ ఊర్లో బలహీనతలు ఉండవచ్చు, కానీ ఈ ఊరే బలహీనత కాదు. ఎప్పటికీ ఈ ఊరే వాళ్ళ బలం. ఎప్పుడు పుట్టి పెరిగిన ఊరిలో ఉండే ఆ ధైర్యం, స్థానబలం వేరే చోట దొరకవు. పుట్టి పెరిగిన ఊరిని ఎవ్వరూ అంత తేలికగా వదులుకోలేరు కదా బాబు. అవునండి, పాపం అందుకే వీళ్ళు రాత్రంతా భయంతో సహవాసం చేస్తున్నప్పటికీ తెల్లారగానే ఎవరి పనుల్లో వాళ్ళు మమేకమైపోతున్నారు. ఈ ఊరి జనం మంచోళ్లలానే ఉన్నారు సారథి గారు. ఎలాగైనా ఈ ఊళ్ళో సమస్యలను పరిష్కరించి వీళ్లలో మునుపటి ధైర్యాన్ని తీసుకురావాలి. నేను అదే జరగాలని కోరుకుంటున్నాను రుద్రబాబు అని ఆ ఊరి గురించి మాట్లాడుకుంటూ భద్రాద్రి ఇంటికి చేరుకుంటారు. నెమ్మదిగా భద్రాద్రి ఇంటి తలుపు కొడతాడు రుద్ర. ఎవ్వరికీ మెలకువ రాదు. కాస్త గట్టిగా కొట్టడం మొదలు పెడతాడు. తలుపు తీస్తారా, లేక దెయ్యమనుకుని హడలిపోతారేమో అంటాడు సారథి. అంటాడు రుద్ర. భద్రాద్రి, భద్రాద్రి అని తలుపుని కొడుతున్నాడు. భద్రాద్రి వాళ్ళ ఆవిడ లక్ష్మికి మెలకువ వచ్చింది. లెగిసి కూర్చుంది. మళ్ళీ భద్రాద్రి, భద్రాద్రి అని ఎవరో పిలుస్తున్నారు. వెంటనే పక్కనే మంచంపై పడుకున్న భద్రాద్రిని ఏమయ్యో లెగు అని భుజం మీద కొడుతుంది. భద్రాద్రి, భద్రాద్రి మళ్ళీ పిలుస్తాడు రుద్ర. లక్ష్మి వేగంగా లెగిసి నుంచుని భద్రాద్రిని గట్టిగా కదుపుతూ అతి నెమ్మదిగా, ఏమయ్యో ఎవరో తలుపు కొడుతున్నారు, లెగవయ్యా, నిన్నే, లెగు. అబ్బా ఏంటే లక్ష్మి అని భద్రాద్రి అంటుండగా, భద్రాద్రి తొందరగా తలుపు తీయి అని గట్టిగా అంటాడు రుద్ర. భద్రాద్రి కూడా వేగంగా లెగిసి కూర్చుని, ఎవరయ్యుంటారే లక్ష్మి అంటాడు భయంతో. నాకేం తెలుసయ్యా, కొంప తీసి ఆ దెయ్యంగాని వచ్చిందా ఏటి? దెయ్యమా అని నోరు అమాంతం తెరుస్తాడు భద్రాద్రి. ఇంతలో మళ్ళీ, భద్రాద్రి భయపడకు, నేను హెడ్ కానిస్టేబుల్ సారథిని, మా ఎస్ఐ గారు కూడా వచ్చారు, తొందరగా తలుపు తీయి అంటాడు సారథి. ఆళ్ళెవరయ్యా, నీకు తెలుసా అంటుంది లక్ష్మి. తెలుసే, కానీ ఈ సమయంలో ఎందుకు వచ్చారంటావు అని పైకి లేస్తాడు. తలుపు దగ్గర ఉన్న కిటికీ నెమ్మదిగా తెరిచి సందులోంచి బయటకు చూస్తాడు. ఇంకా చీకటిగానే ఉంది. తలుపు దగ్గర రుద్ర సారథులు కనిపించడంతో ధైర్యం వచ్చి తలుపు తీస్తాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.